విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రి ప్రమాద ఘటనలో సహాయక చర్యలు పూర్తయ్యాయి. హాస్పిటల్ పరిపాలన విభాగంలోని 5వ అంతస్తులో ప్రమాదం జరిగింది. ఆదివారం కావడంతో ఉద్యోగులు లేరు. దీంతో పెను ప్రమాదం తప్పిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. నగర సిపి శంకబ్రద బాగ్చి పరిశీలించారు. 2 వారాల్లో అన్ని ఆసుపత్రులు భద్రతా ప్రమాణాలు పెంచుకోవాలని సూచించారు. విశాఖపట్నం సెవెన్ హిల్స్ హాస్పిటల్లో పరిపాలనా విభాగంలో 5వ అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది అధికారులు కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుని మొత్తం అంతా కూడా ఫైర్ ఫైటింగ్ చేసి పూర్తిగా అదుపు చేశారు. అయితే చాలా వరకు ఫర్నిచర్ అయితే కాలిపోయింది. ప్రధానంగా అది పరిపాలనా విభాగం. ఆదివారం కావడం వల్ల, సెలవు రోజు కావడం వల్ల సిబ్బంది ఎవరు లేకపోవడంతో చాలా వరకు ప్రమాదం తప్పింది. మరోవైపు కనిపిస్తుంది మనకి పరిపాలనా భవనం. ఈ పరిపాలనా భవనం ఆనుకుని ఉన్నది ప్రధానమైనటువంటి సెవెన్ హిల్స్ హాస్పిటల్ వైద్య విభాగం. రోగులంతా కూడా ఈ వైద్య విభాగంలో ఉంటారు. ఈ పక్కన ఉన్నటువంటి పరిపాలన విభాగం 5వ అంతస్తులో ప్రమాదం జరిగింది. కింద ఉన్నటువంటి 4వ అంతస్తులోను 3వ అంతస్తులో కూడా వైద్య సేవలు అందిస్తారు. ఇవాళ ఆదివారం కావడంతో ఆ విభాగం కొంత సెలవు కారణంతో చాలా వరకు ప్రమాదం తప్పింది. సంఘటన జరిగిన వెంటనే, అగ్ని ప్రమాదం గుర్తించిన వెంటనే సెవెన్ హిల్స్ హాస్పిటల్ యాజమాన్యం అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేశారు. అగ్నిమాపక అధికారులు హుటాహుటిన సంఘటనా ప్రాంతాన్ని చేరుకుని మనం చూస్తున్నాం. ఇది జాయింట్ ఫైర్ ఫైటర్. ఇది చాలా పెద్ద ఫైర్ ఫైటర్ వాహనం. ఇది సుమారుగా ఇది 90 మీటర్లు ఎత్తుకు వెళ్తుంది. అటువంటి వాహనం తీసుకొచ్చి ఈ ఫైర్ ఫైటింగ్ చేసి వెంటనే మంటల్ని అదుపు చేశారు. సంఘటనా ప్రాంతాన్ని విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ శంకభద్ర బాగ్చి పరిశీలించారు. అలాగే రేణుకయ్య విశాఖపట్నం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కూడా సంఘటనా ప్రాంతానికి వచ్చి ఈ మొత్తం జరిగినటువంటి ప్రమాదాన్ని అదుపు చేయడం, అలాగే ముఖ్యంగా ఇటు పోలీస్ కమిషనర్ నుంచి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నుంచి కూడా ఒకటి చాలా స్పష్టంగా వినిపిస్తోంది. విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ అలాగే ఆసుపత్రులు ఒక్కసారి వారి దగ్గర ఉన్నటువంటి అగ్నిమాపక పరికరాలని పరిశీలించుకోవాలి. ఫైర్ సేఫ్టీ ఆడిట్ అంతా చేయించుకోవాలి. ఎందుకంటే విశాఖపట్నంలో సుమారుగా ఇప్పటిదాకా 3 ప్రధానమైన హాస్పిటల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. అయితే ఎక్కడా కూడా రోగులకి ఇబ్బంది కలగలేదు. కానీ ముందస్తుగా మొత్తం విశాఖలో ఉన్నటువంటి హాస్పిటల్ కానీ, విశాఖలో ఉన్నటువంటి హోటల్స్ కానీ మరొక మారు అగ్నిమాపక పరంగా వారి వద్ద ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ పరికరాలన్నీ కూడా పరిశీలన చేయాలనేటువంటి ఒక ఆదేశాలు జారీ చేశారు. రానున్న 2 వారాల్లో కూడా పోలీస్ శాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ ఈ 2 శాఖలు సమన్వయంతో విశాఖలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలనేటువంటి ఒక నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. ప్రస్తుతం అయితే సెవెన్ హిల్స్ హాస్పిటల్ ఘటనలో రోగులకు కానీ ఏ విధమైన ఇబ్బంది కలగలేదు. ముఖ్యంగా జరిగినటువంటి ప్రమాదం ఎంత నష్టమైన విషయం మీద అగ్నిమాపక శాఖ అధికారులు ఒక నివేదికను ఇవ్వనున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.